ఇన్ని రోజులు నువ్వు పెళ్లి వద్దని చెప్పినప్పుడు నేను ఎందుకు ఏంటని అడిగింది లేదు, కానీ ఇంతకుపైన అడగకుండా ఉండలేను. ఇప్పుడు నీకోసం చూసిన లైఫ్ బాగుంటుంది. పోను పోను నువ్వు అర్థం చేసుకుంటావు. యాక్చువల్గా నాకు ఈ పెళ్లిలో అస్సలు ఇంట్రెస్ట్ లేదు. కాస్త నా సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఈ పెళ్లిని స్టాప్ చేస్తారా? వద్దు, నార్మల్గానే తీయండి చాలు. పర్లేదు, అలాగే తీయండి. ఎక్కడికి వెళ్ళిపోయారా? లేదురా, బంధువులందరినీ బండెక్కించి. మామా, నైట్ శృతి ఫోన్ చేసిందిరా నీ ఫోన్కి. సరే, హలో, ఏంటి ఎవరు మాట్లాడక? రే, ఏం చేస్తున్నావు మామా? నువ్వెవరు? అవును, నేను ఎవరు? రే, ఎవరు రైడ్? జో, పెళ్లి కొడుకువే నువ్వు ఫోన్ చేయొచ్చా? ఆటం చేయకుండా మాట్లాడటం పెద్ద తప్పు. చాలా పెద్ద తప్పు చేయకుండా. మామా, ఆ తప్పుని నేను సరి చేస్తాను. హలో హలో జో, నేను శృతిని మాట్లాడుతున్నాను. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎలా చెప్పాలో తెలియటం లేదు. యాక్చువల్గా నాకు ఈ మ్యారేజ్ లో అసలు ఇంట్రెస్ట్ లేదు. మా నాన్న కోసమే నేను ఒప్పుకున్నాను. ఐఎమ్ రియలీ సారీ. నా సిచ్యువేషన్ ని కాస్త అర్థం చేసుకుని ఈ పెళ్లిని ఆపేస్తారా? ఉదయం కన్ఫర్మ్ గా ఆపేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఆపాలనుకున్నా ఆపలేను. ఓకే బాయ్. ఇప్పుడు చెప్తున్నావు ఏంటో? మావా, ఆగరా, ఆగు. వీడిని కుడితే ఏమొస్తుందిరా? మాట్లాడుకుందాం, ఉండు. ఏం మాట్లాడమంటావురా? ఆ అమ్మాయికి నేను తాళి కడుతున్నప్పుడు నన్ను చూపు చూసింది. అప్పుడు నాకు అర్థం కాలేదు మావా, ఇప్పుడు అర్థమవుతోంది. రేయ్, నన్ను తలుచుకుంటే నాకే అసహ్యం వేస్తోందిరా. రేయ్ మావా, ఇది ఒక యాక్సిడెంట్ లాంటిదే. జరగాలని రాసుంది, మన చేతుల్లో ఏం లేదు. పోరా, ఆ అమ్మాయి మనల్ని పెళ్లి ఆపమని చెప్పిందిరా. వీడేమో తాగుబోతున్నా తాగేసి. రే రే, రేయ్, ఒక్క సెకండ్ అయినా అమ్మాయి గురించి నువ్వు ఆలోచించావారా? అలా చూస్తూ నించుంటావేంటి? ఆగు. తెలుసుంటే ఏం చేసేవాడివి? ఏం చేసేవాడిని? పెళ్లి ఆపించేసేవాడిని. పోరాని, నోటంటే బూతులు వస్తాయి. ఆవిడ చెప్తారంటే ఈయన ఆపేస్తాడంట. మన అమ్మ నాన్న గురించి ఆలోచించావు కదా. తనకి ఇష్టం లేకపోతే తనే పెళ్లిని ఆపుండొచ్చు కదా. తను తెలివిగా సమస్యని నీ వైపు డైవర్ట్ చేసింది. వీడేమో వెళ్ళి పెళ్లిని ఆపేస్తానంటున్నాడు. మావా, నువ్వు చాలా అసహ్యంగా సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నావురా. ఓ, మన అమ్మ నాన్న నీ గురించి ఆలోచించే నేను సెల్ఫిష్ అయితే మరి తనేంట్రా? తనకి వద్దనుకుంటే వాళ్ళ ఇంట్లో చెప్పి పెళ్లిని ఆపేసి ఉండొచ్చు కదా. చెప్పుంటే వాళ్ళ అమ్మో నాన్నో గుండె పట్టుకుని పడిపోయి ఉండేవాళ్ళు. తను తెలివిగా ఎప్పుడు పెళ్లిని ఆపితే తను సేఫో అప్పుడు అలా ఆపాలనుకుంది నీ ద్వారా. ఇప్పుడు చెప్పరా, ఎవరు సెల్ఫిషో? రే, మనిల్లు ఇప్పుడేరా తుఫాన్ వచ్చి వెళ్ళినట్టుంది. దయచేసి పిచ్చివాడ్లాగా ఏమీ చేయకు. నీకు పెళ్ళైపోయింది, ఇదే నీ లైఫ్. జరగాల్సింది చూడు. మమ్మల్ని ఎన్ని ప్రశ్నలు అడిగావు కదరా? ఎందుకు పెళ్లి ఆపమన్నావని తన్ను వెళ్ళి అడగరా. రే, పద వెళ్దాం. మీరు భోంచేశారా? కంఫర్టబుల్గా? ఏం ప్రాబ్లం లేదుగా? ఆల్ ఓకే రైట్?
యా ఆల్ ఓకే అండ్ ఎందుకు ఇంతసేపు మెలుకున్నారు? నిద్ర పట్టలేదా? లేదు నిద్ర పట్టలేదంటే కాస్త మాట్లాడుకుందామా? ఆ, యా నేను నువ్వేం కూడా చదువుకున్నావు? చదువుకున్నావుగా? చదువుకున్న వాడివేగా నువ్వు. ఏంటి మ్యారేజ్ ని ఆపలేవంటే ఆపలేను అని చెప్పొచ్చు కదా. నాకు తాళి కట్టిందే కాక సిగ్గు లేకుండా ఫస్ట్ నైట్ రూమ్ వరకు వచ్చి ఇలా నించున్నా. సి నేను హెచ్చి మాట్లాడుకో, నాకు ఇరిటేటింగ్ గా ఉంది. నువ్వు కాలేజ్లో ఒక అమ్మాయిని ప్రేమించావు కదా, విన్నాను. తన్ని వదిలించుకొని నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? నాకు ఆస్తి ఉందని సెటిల్ అవుదామని ప్లాన్ చేసావా? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా హే ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. హే మాట్లాడేవారా? తనతోనా? అసలు తను మాట్లాడే ఛాన్స్ ఇస్తే కదా. మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వలేదా? మాట్లాడడానికే ఛాన్స్ ఇవ్వలేదా? మరి మిగతా తంతా ఎలారా? రే మావా, నీ మంచి కోసమే నీ దగ్గర దాచాం, అది మాత్రం అర్థం చేసుకోరా. ఏయ్ మీరు చేసిందే ఓ ఎదవ పని. ఇంకోసారి నా మంచికి చేశానని చెప్పొద్దు. రే ఎవరా? రే మామా చెప్పేది విను. ఒక ప్రాబ్లం వచ్చింది సరేనా? దాన్ని ఎలా సరి చేయాలో ఆలోచించు. ఏది నువ్వు తెచ్చిపెట్టిందేగా. మామా మత్తులో చేశాను రా, సారీరా. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం రే, బ్యాచులర్ పార్టీ అయిపోయిన తర్వాత తాగనని మాట ఇచ్చావురా. ఇదే వంకని ఇంకొకసారి తాగేవో చెప్పు తీసుకొడతాను. రేయ్ రేయ్ జో జో అన్నా ఓ బీరివన్నా. అసలు తను నేను చెప్పింది వినడానికే రెడీగా లేదురా. ఇంతకు మించి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నేను వాళ్ళ నాన్నని పిలిచి మాట్లాడదాం అనుకుంటున్నాను. రే కొంచెం టైం ఇవ్వరా. ఒక నెల చెప్పగరా. ఒకసారి నా ప్లేస్ లో ఉండి చూడు, తెలుస్తుంది. రే మామా, టైం పడుతుందిరా. అరే సరేరా, ఫోన్ పెట్టి ఫోన్ చేస్తాను. సారీ సార్. ఏం సార్, ఎందుకు బండితాళం తీసుకున్నారు? ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నావు. సార్ దగ్గరికి రా. ఓహో, అందుకు తాళం ఎందుకు తీసుకుంటున్నారు? ఏంటి గొడవ? ఏయ్, ఏంటలా అరుస్తున్నావు? హెల్మెట్ పెట్టుకోలేదు, ఫోన్ మాట్లాడుతున్నావు, పైగా మందు కొట్టావు. ఆపడిగితే అరుస్తున్నావా? సార్ మందు తాగలేదు సార్, హెల్మెట్ వేసుకోలేదు, ఫోన్ మాట్లాడుతూ వచ్చాను, అందుకు ఫైన్ వేసుకోండి. ఓ, నువ్వే చెప్తావా నేనేం చెయ్యాలో ఏం చేయకూడదు? ఏమయ్యా పోదమని చెప్పు. పోదరా. సార్ మందు కొట్టాడు సార్. సార్ మందు కొట్టలేదు సార్, కాబట్టి మెషిన్ తో చెక్ చేసుకోండి. తాగొచ్చి మాకే ఎదురు చెప్తున్నావా? చూడండి, జీప్ ఎక్కించండి. ఏయ్ బండి పక్కన పెట్టి జీప్లో ఎక్కు. నేను ఫోన్లో ఉన్నాను చెప్పాను కదా, మళ్ళీ చేస్తాను. సరే పెట్టి. ఏమయ్యా హెడ్, వాడు ఏం చేస్తున్నాడో చూడు. రేయ్ 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 ఏం చేస్తున్నావు రా? ఇప్పుడు మందు తాగాను, ఏం చేద్దాం? సార్ నమస్తే సార్. నమస్తే. ఏం సార్ ఫార్మాలిటీస్ అని అయిపోయా? బండి అక్కడ ఉంది, రేపు వచ్చి తీసుకోండి సార్. పొద్దున్నే తీసుకుని. అలాగే సార్. సరే ఓకే సార్. ఓకే సార్, వెళ్ళొస్తాను సార్. అల్లుడు, మీరు తాగిన విషయం నాకు తెలిసిందని ఫీల్ అవ్వద్దు. లేదు, నేనేం ఫీల్ అవ్వట్లేదు. మీ ఇద్దరి మధ్య ఏ సమస్య లేదు కదా? లేదు, సమస్య లేదు. ఓకే. నేను ముందు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మీ నాన్న నాకు చాలా హెల్ప్ చేశారు. ఆయన మీద నాకు చాలా గౌరవం ఉంది. అంతే గౌరవం మీ మీద కూడా ఉంది. అందుకనే మీ గురించి నేనేమీ విచారించలేదు. యాక్చువల్గా నేను విచారించుండాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఓకే విత్ యూ, మన కాలేజీకి వెళ్దామే. కాలేజా? మన కాలేజీని శృతియే చూసుకుంటుంది. మీరు ఎంఏ చదువున్నారు, క్లాస్ తీయండి,
కాలేజ్ చూసుకోండి అని చెప్పట్లేదు. జస్ట్ ఒక చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్ అంతే. మీ మైండ్ కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. మీరు ఇంట్లోనూ తను కాలేజీలోనూ ఉంటే మీ అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది? ఇద్దరూ ఒకే చోట ఉంటేనే కదా ఒకరికొకరు అర్థం చేసుకోవచ్చు. మీరేమంటారు అల్లుడు? ఆ? అల్లుడు, మొగాళ్ళకి పెళ్ళనేది ఒక కమిట్మెంట్. వాళ్ళు త్వరగా అక్సెప్ట్ చేసుకుంటారు. కానీ అమ్మాయిలకి అలా కాదు. వాళ్ళకి ఇంకొక లైఫ్. అక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది. నా కూతురికి కొంచెం టైం ఇవ్వండి, ఓకే? అసలు నువ్వేమనుకుంటున్నావు? స్టేషన్కి ఇక వెళ్ళొస్తున్నా? ఇలా చూడు, నీకెలా కావాలో నువ్వు అలా ఉండు. నాకేమీ ప్రాబ్లం లేదు. నువ్వు చేసిన తప్పుకి మా నాన్నని పోలీస్ స్టేషన్ చుట్టూ అనవసరంగా తెప్పించుకో. ఈ పెళ్ళి, మనం ఇక్కడ ఉండటం, నేనిక్కడ ఉండనివ్వటం అంతా మా నాన్న కోసమే. ఆయనకి మర్యాద లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఐఎమ్ సో సారీ. జస్ట్ ఒక్క నిమిషం ఇట్రా, వచ్చి కూర్చో. నేనేమి ఇష్టపడి నిన్ను పెళ్లి చేసుకోలేదు. ఓ, చాలా సంతోషం. ఐ హ్యావ్ అ రీజన్. అది నువ్వు వినాల్సిందే. ఐ డోంట్ నీడ్ ఎనీ రీజన్స్. ఏంటి వినమని చెప్తుంటే ఓవర్గా చేస్తున్నావు? శృతి, శృతి, తనకి ఇంకేదైనా ప్రాబ్లం ఉందా? అంటే తనకి పాస్ట్ లో ఏదైనా లవ్ అలాంటి? అయ్యో బావా, అక్కకి ఈ పెళ్లిలో అస్సలు ఇంట్రెస్ట్ లేదు. కానీ పెళ్లి తర్వాత అన్ని సర్దుకుంటాయని మేము నమ్మాము. బట్ అందుకు యూ షుడ్ బి విత్ హర్. అర్థమవుతోంది, కానీ అందుకు అక్క తన ఈగోని వదులుకోవాలి. తమ్ముడు ఆగు ఆగు ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? కరస్పాండెంట్. ఎక్కడికి? కరస్పాండెంట్ని కలవాలి. ఓ, అందుకు పర్మిషన్ అపాయింట్మెంట్ కావాలి. ఎక్కడి నుంచి వస్తున్నావు? వాళ్ళ ఇంట్లో నుంచి. ఏంటి, కరస్పాండెంట్ ఇంట్లోంచా? ఏ గణేష్, బూత్ చూసుకో. నేను వచ్చి చూపిస్తాను. కరస్పాండెంట్ ఇంట్లో ఏం పని చేస్తున్నావు? పని చేయాలనే పిలిచారు, ఆ, కానీ పని చేయలేదు. ఆ? అందుకే కాలేజీకి పంపించారా నిన్ను? చాలు. ఇది బాబు, ఆ, ఇదిగో తుడుచుకో. థ్యాంక్స్. తుడుచుకో. ఆ. ఏంటి వెతుకుతున్నావు? డస్ట్బిన్ ఉంటే వేద్దాం. అవే, అలా కింద పడేసారేంటండి? అది క్లీన్ చేయడానికి మనుషులు ఉన్నారు. పద్మా, దాన్ని క్లీన్ చేయి. బాబు, పిఏ సీట్లో లేరు. మీరు ఈ సీట్లో కూర్చోండి. ఆయన రాగానే పిలుస్తాను. ఓకే. సరేనా? దా కూర్చో. త్వరగా పని చేయి పద్మా. ఎస్, చెప్పండి. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? వివేక్, అల్లుడు, వివేక్, రండి రండి రండి. మ్యామ్, సార్ చెప్పండి సార్.
వివేక్ ఇతను నా అల్లుడు. ఓ శృతి హస్బెండ్. ఇక మేట ఇతను కూడా చూసుకుంటారు. మీరు పని చేయండి, ఇతనికి కాలేజ్ చుట్టూ చూపించండి. ఓకే సార్. సిడౌన్ మా. తను కాలేజ్ మొత్తం చూపిస్తారు, చూసుకోండి. నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. ఓకే, టేక్ కేర్. ఓకే సార్. రండి సార్. లేదు పర్లేదు సార్, నేను వస్తాను. ఊరికే తిరిగి చూడటమే కదా, నేను చూసుకుంటాను. హరీషా, వెరీ షూర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు. వీళ్ళకి అసలు బుద్ధి అనేదే లేదు. ఎప్పుడు అయ్యో, ఏ అమ్మా. పని. నేను డస్ట్బిన్లోనే వేస్తానని చెప్పాను, కానీ అతనే. అయ్యయ్యో మిమ్మల్ని కాదు బాబు, మీరు వెళ్ళండి. నేను అతన్ని అంటున్నాను. మీరు వెళ్ళండి బాబు. పర్వాలేదు బాబు, వెళ్ళండి. క్లాస్కి వెళ్ళకుండా ఏం చేస్తున్నాడు? ఏయ్, నువ్వు ఇంకా క్లాస్కి వెళ్ళలేదా? క్లాస్కి వెళ్ళు. క్లాస్కి వెళ్ళు మ్యాన్. యూ కాంట్ సీ మీ. యా యా.